ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్రంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరొక వారంతో ఈ సీజన్ 9 అనేది కంప్లీట్ అవబోతుంది. అయితే ప్రస్తుతం వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ప్రైజ్ మనీని ప్రకటించారు. ఇక ఈ 50 లక్షలు కూడా ఎవరెవరు ఏం చేస్తారనేది చెప్పాల్సి ఉంటుంది అంటూ అప్పుడు ఆడియన్స్ కి నచ్చితే మీకు ఓటింగ్ శాతం కూడా పెరుగుద్దు అంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తే ఇక తనుజ వంతు వచ్చింది. అయితే తనుజ ఈ 50 లక్షలు ఏం చేస్తావు అంటే, నన్ను చిన్నప్పటి నుంచి కని పెంచిన మా అమ్మకి మా నాన్నకి నేను ఎప్పుడు ఏమి ఇచ్చింది లేదు. వాళ్ళిద్దరికీ కూడా నేను ఒక మంచి ఇల్లుని కట్టి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. అలాగే కొంత డబ్బుని నాకు సేవింగ్స్ కోసం దాచుకొని ఇంకొంత డబ్బుని నేను ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరనేది కొంతమందికి సాయం చేస్తాను సార్. అందరిలాగా ఈ డబ్బులన్నీ కూడా నేను డొనేషన్కి ఇచ్చేసి నేను విన్నర్ అవుతే చాలు అని గొప్పలు చెప్పుకోను. నన్ను కని పెంచిన మా అమ్మగారికి ఇల్లు కట్టించి ఆ తర్వాత నేను మిగిలిన డబ్బులతో నేను కొంచెం హెల్ప్ చేసి కొంచెం నేను సేవింగ్స్ చేసుకుంటానంటూ చాలా గొప్పగా చెప్పింది తనుజ. ఇక పవన్ కళ్యాణ్, మరి నువ్వు 50 లక్షలు వస్తే ఏం చేస్తావు అంటే, పవన్ కళ్యాణ్ ఏమో నేను 50 లక్షలతో మా అమ్మగారికి మా నాన్నగారికి ఇచ్చేస్తాను సార్. ఎందుకు అంటే గనక నేను అంతగా కష్టపడింది ఎప్పుడు మా అమ్మాలకి ఇచ్చింది లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా మాటలు పడ్డారు, కష్టాలు పడ్డారు. నేను ఏదైతే విన్నర్ అయ్యానో ఆ ప్రైజ్ మనీని వాళ్ళిద్దరికి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆనందం నేను చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. సో ఫైనల్ గా మరి తనుజ చెప్పిన రీజన్ బాగుందా, పవన్ కళ్యాణ్ చెప్పిన రీజన్ బాగుందా అనేది మీరే కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.